ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక రాయితో గొలియాతుపై ఒక విజయం. 1 stone 1 victory ఓవర్ ద గొలియాత్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంచి టైటిల్ కదా. మనం ఎన్నోసార్లు ఈ యొక్క భాగాన్ని గురించి మనం వాక్యాలు విని ఉంటాం. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు జరిగినటువంటి యుద్ధాన్ని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనకు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరి ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు మరి చాలా ఎత్తుగలిగినటువంటి వాడు. మరి 6 ముళ్ళ జానడి ఎత్తు, అంటే ఆల్మోస్ట్ 9 అడుగులు. మరి రాగి శిరస్థానము ధరించుకున్నాడు. మరి ఆయన దగ్గర యుద్ధానికి ఉపయోగించవలసిన సామాగ్రి అన్నీ ఉన్నాయి. 40 రోజులు సవాలు చేస్తూ ఉంటాడు గొలియాతు. వారిద్దరికి మధ్యన, ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు మధ్యన ఒక పెద్ద లోయ ఉంది. దాన్నే ఏలా లోయ అంటారు. ఏలా లోయకు గడ్డకు ఒకవైపున ఫిలిష్తీయులు, ఒకవైపున ఇశ్రాయేలీలు. ప్రతి ఉదయం ఈ గొలియాతు ఆ లోయ గడ్డ మీదకి వచ్చి, మీలో ఎవరైనా వచ్చి నన్ను ఎదుర్కోగలరా, నాతో యుద్ధం చేయగలరా అని ఒక సవాల్ చేస్తాడు. ఇక్కడ నుండి ఇశ్రాయేల్ దగ్గర నుండి ఆయన సవాలుకు రిప్లై వెళ్ళదు. వెంటనే వెళ్ళిపోయి తన టెంట్లో పడుకొని మరలా సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చి మరొకసారి సవాల్తో కూడిన మాట విసురుతాడు. దీనికి ఇక్కడ నుండి ఇశ్రాయేల్ నుండి ఆయనకు ఆన్సర్ వెళ్ళదు. ఈ విధంగా 39.5 రోజు, ఆల్మోస్ట్ 40 days అయిపోయింది. 40 రోజులు. అప్పుడు దేవుడు దావీదును పంపిస్తాడు. దావీదును ఎందుకు పంపించాడంటే, వాళ్ళ నాన్న అయినటువంటి యెషాయి, అరే మీ ముగ్గురు అన్నగారు యుద్ధంలో ఉన్నారు, మరి అక్కడ నుండి ఏది నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ యుద్ధ సమాచారం తెలుసుకొని నాకు వర్తమానం తీసుకొని రాని చిన్నవాడు, చివరివాడైనటువంటి దావీదును యుద్ధ భూమికి పంపిస్తాడు తండ్రి అయినటువంటి యెషాయి. అప్పుడు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళకు తినేదానికి మరి జున్నుగడ్డలు, ఎవల రొట్టెలు పంపిస్తాడు. మరి దావీదు గారు అక్కడికి వెళ్ళి చూస్తే మరి గుంపులుగా ఇటువైపు జనం, అటువైపు జనం ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే అడిగి తెలుసుకొని మరి వాళ్ళ అన్నయ్య అరుస్తాడు, ఆ చిన్న గొర్రెపిల్లను మందను ఎక్కడ వదిలిపెట్టి వచ్చావురా, నీ హృదయ గర్వం చేతనే నువ్వు ఇక్కడికి వచ్చావా అని ఒక అన్న దావీదుని అరుస్తాడు. నేనేమనలేదన్నా, మేకపిల్లలను వేరే వారికి అప్పగించాను, డాడీ పంపిస్తే వచ్చారని చెప్తాడు. సో మొత్తానికైతే మరి అటువైపు ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు సవాల్ చేస్తున్నాడన్న విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, ఇక దావీదు మరి యుద్ధానికి మరి తనను ఎదుర్కొనే దానికి సిద్ధపడతాడు. అప్పుడు సౌలు అంటాడు, నువ్వు వెళ్ళకు, వాడికి బాగా యుద్ధాభ్యాసం ఉంది అని దావీదును ఆపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దావీదు అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలను తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు. నేను నా యొక్క మందను మేపుకుంటుంటే సింహం ఎలుగుబంటి వస్తే అవి నా మీనికి తిరగబడినప్పుడు నేను వాటి గడ్డమును పట్టుకొని చీల్చి చంపేసినాను. నేను అటువంటి కఠినమైన క్రూరమైనటువంటి జంతువులను చంపినటువంటి నాకు ఈ యొక్క మరి వ్యక్తిని చంపటం నాకేమి సులువు కాదు, కష్టమేం కాదు, నువ్వు అనుమతిస్తే నేను వెళ్తానని మరి దావీదు సౌలుకి చెప్పడం జరిగింది. మొత్తానికైతే సౌలు మరి వెళ్ళమని చెప్పగానే మరి దావీదు మరి గొలియాతును ఎదుర్కొనేదానికి ఏలా లోయలోనికి దిగి తన దగ్గర ఒక సంచి ఉన్నట్టుంది. ఆ సంచిలో 5 రాళ్ళు ఏరుకున్నాడు. రాళ్ళు ఏరుకొని ఆ యొక్క ఏలా లోయలోనికి దిగిపోయి అందులో నుండి ఒక రాయి, ఈలోపు ఈయన సవాల్ చేస్తూ ఉన్నాడు, నేనేమి కర్ర పట్టుకొని వస్తూ ఉన్నావు, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానని గొలియాతు సవాల్ చేస్తూ ఉంటాడు. ఈయన మాత్రము యుద్ధము యెహోవాది అని కంప్లీట్గా దేవుని పైన ఆధారపడిపోయి ఇక ఏ యొక్క ఈట పైన కానీ, ఏ బల్లెం పైన కానీ, ఏ ఆయుధం పైన ఆధారపడలేదు. వాటి చేత యెహోవా రక్షించడు అన్న మాట దావీదుకు బాగా తెలుసు. 47వ వచనంలో అదే మాట వ్రాశాడు, యెహోవా ఈటి చేతను కత్తి చేతను రక్షించువాడు కాదని తెలుసుకొని యుద్ధము యెహోవాదే, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ అని ఆ యొక్క ఏలా లోయలోనికి దిగిపోయి తన సంచిలో మరి చేయి వేసి ఒక రాయిని తీసుకుని ఒడిశల్లో పెట్టి గడ్డకు పైన నిలబడుకున్నటువంటి గొలియాతును ఒక్క రాయితో కొట్టి చంపాడు. పరిగెత్తుకొని లోయలోండి గడ్డ మీదకి వెళ్ళి తన కత్తి తీసి మా యొక్క గొలియాతు తలను, మొండాన్ని వేరు చేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మరి ఏదైనా ఈ దురాత్మ కార్యములను, శత్రువును ఎదుర్కొనే విషయంలో ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డలను ఆ శత్రువుల చేతికి అప్పగించేటటువంటి దేవుడైతే కానే కాదు.
ప్రియ దేవుని బిడ్డ, నిర్గమకాండం 23:22 అంటాడు. 23:20 అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, విరోధులకు విరోధినై ఉంటాడు. చూసారా, నా మాట జాగ్రత్తగా విని ఎప్పుడైతే మీరు నా యందుంటూ నన్ను అనుసరిస్తూ ఉంటారో నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 6:18 నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేటటువంటి దేవుడు ఎప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు. ద్వితీయోపదేశకాండం 20:3 ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు, మీ హృదయములలో జంకనీయకుడి, భయపడకుడి అని చెప్పాడు. అదే 20:4 వనకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని అభయముతో కూడినటువంటి మాటలను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక సందర్భాలలో ఇవ్వటం జరిగింది. మరి భయం ఎందుకు, ఆలస్యం ఎందుకు? గర్జించే సింహములై ఎవరిని మృంగుదలని వెతుకుచూ తిరుగుచున్నటువంటి సాతాను యొక్క శత్రువును వాని అనుచరుల నుండి నేను తప్పించబడాలంటే మనము దేవునిపైన ఆధారపడాలి. అందుకే యెషయా 54:17 అంటాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సమస్య వచ్చిందా, శత్రువు నీ పైన పగబట్టాడా, దేవుని వైపు చూద్దాం, దేవునిపైన ఆధారపడదాం. యుద్ధము యెహోవాదే అని దేవునికి అప్పగించి ధైర్యముతో మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో ముందుకు సాగుదాం. అలా ఉండినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.